నువ్వు ఉండే దగ్గర నేను ఉంటాను. నువ్వెక్కడున్నావు? ఎలాంటి ఇంట్లో ఉన్నావు? ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నావు? నీతోనే నేను ఉంటాను. చేతులు తడి దేవుని నామమున మహిమపరచు. దేవదూతలు, ఇద్దరు దేవదూతలు నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, నీ ఎడం ప్రక్కన ఒకళ్ళు నిలబడి, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, రా వెళ్దాం, కూటమైపోయే లోపల మళ్ళీ నిన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలిపెడతాం అని అంటే ఏం చెప్తావు నువ్వు? ప్రార్థన అయిపోయే లోపల, ప్రార్థన ఇక 15 నిమిషాలకు అయిపోద్దనంగా నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెడతాం, రా వెళ్దాం అంటే ఏం చెప్తావు నువ్వు? సరేనంటావా లేదంటావా? సరేనంటావు. ఇప్పుడు దేవదూతలు నిన్ను తీసుకుని వెళ్తున్నారు, మహాకాశంలోనికి తీసుకుని వెళ్తున్నారు. కోటాను కోట నక్షత్రాలు దాటిపోతున్నావు, చంద్రమండలాన్ని దాటిపోతున్నావు, నవగ్రహాలను దాటిపోతున్నావు, పరలోకపు గవిని దగ్గరికి వెళ్తున్నావు. అక్కడ పరిశుద్ధులు, నీతివంతులు, మహిమ కలిగినటువంటి ఆ రాజ్యము దగ్గరికి వెళ్తున్నావు. ఆ యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళబోతున్నావు. మహిమ కలిగిన దేవుడు, ధవళ వర్ణుడు, రత్న వర్ణుడు, 10,000 మందిలో అతి కాక్షణీయుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటుండగా, కోటాను కోట్ల దేవదూతలు తెల్లంగీలు ధరించి పరిశుద్ధులు ఆయనను స్తుతిస్తుండగా నువ్వేం చేస్తావు? అక్కడ నువ్వేం చేస్తావు? ఆయన సింహాసనం ముందు 100 అడుగుల దూరంలో నువ్వు నిలబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? 2 చేతుల పైకెత్తి ఆరాధనా సత్యముతో చేస్తా ఉంటే, దేవదూతలు నిన్ను యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్తా ఉంటే, నీవు ఇప్పుడు పాడుతున్నావు, యేసయ్యా నా యేసయ్యా స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగ స్తుతియు ఘనత. ఆయనను కౌగిలించుకొని, ఆయన ముద్దు పెడుతూ పాడు, ఆయనను కౌగిలించుకొని పాడుతూ ఆరాధన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, యెషూరును, ఏలియా దేవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, యెషూరు దేవా, నీకే ఆరాధన. కౌగిలించుకో, యేసయ్యను కౌగిలించుకొని పాడు. నీకే ఆరాధన. నిజంగా ఆయన ముఖమును తవ్వుడుతూ, ఆయనను ముద్దు పెట్టుకుంటూ, ఆయన వస్త్రంలో ఉన్న వాసన, ఆ వస్త్రాలలో ఉన్నటువంటి సువాసన,
అయ్యో ఆ వస్త్రాలు తగులుతుంటే ఎంత హాయి, ఎంత హాయి, ఎంత సంతోషం. నేను నీతోనే ఉండిపోతా యేసయ్యా, నేను నీతోనే ఉండిపోతాను యేసయ్యా, ఈ లోకం నాకు వద్దు యేసయ్యా అంటావా? నేను మళ్ళీ ఇంటికి పోతాను యేసయ్యా అంటావా? ప్రియమైన దేవుని బిడ్డ, లోకంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు తన రక్తాన్ని పంచి నీకిచ్చి, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నీకు దూరమైన, నీకు కూడా పుట్టినటువంటి అన్నదమ్ముళ్ళ ప్రేమ నీకు దూరమైన, అక్క చెల్లెళ్ళ ప్రేమ దూరమైన, నిన్ను 10 మందిలో తాళి కట్టినటువంటి భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ అత్తామామలు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, యుగ యుగాలకు దేవుడు, తరతరాలకు దేవుడు నిన్ను అర్థం చేసుకొని, నీ అంతరంగంలో ఉన్న అణువును అర్థం చేసుకొని నిన్ను ప్రేమించేవాడు, ఇదిగో నేనున్నాననేవాడు, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాననేవాడు, నీవు సిగ్గుపడనక్కరలేదు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావు, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో, అదే స్థలంలో దేహి అని నీ ముందు నిలబడడానికి ఒకరోజు నీ ముందు నిలబడతారు. ఎందుకంటే నీవు నా బిడ్డవి, నీవు నా సొత్తువి, నేను నిన్ను సిగ్గుపడనివ్వను. నీవు సిగ్గుపరచబడితే నాకు అవమానం, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తడి దేవుని నామని మహిమపరచు, ప్రభు నామని మహిమపరచు. అభిషేకం పోగొట్టుకున్నావా? ప్రభువా నీ అభిషేకం పోయింది నాయన నాకు అనుకుంటున్నావా? ఇప్పుడు మరలా ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా, కృంగిపోతున్నాను ప్రభువా, పడిపోతున్నాను ప్రభు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఆ శక్తినిచ్చి ఉన్నాడు, ప్రభు నీకు ఆ బలాన్ని ఇచ్చి ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అంటున్నాడు ఆయన. భయపడు, ఆయన మహిమ నీ మీద కనిపించుచున్నది. నీ పట్ల అద్భుతాలు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి తీసుకొని వచ్చాడు ఆయన. నీ కన్నీరు తొడవడానికి, నీ భారాన్ని తీసివేయడానికి నిన్ను తీసుకొని వచ్చాడు ఆయన ఇక్కడికి. భయపడకు తమ్ముడు. అయ్యా, బాల్కనీలో ఉన్న బిడ్డ, సిస్టర్, నీతోనే ఉన్నాడు యేసయ్య. చర్చిలో మందిరంలో కూర్చున్న బిడ్డ, నిలబడి ఉన్నటువంటి బిడ్డ నీతో ఉన్నాడు. భయపడకు. ప్రభు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినట్లుగా ప్రేరేపణ కలిగిన బిడ్డలు ఎవరైనా ఒకళ్ళ ప్రార్థన చేయండి. ఎవరైనా మైక్ తర్వాత వస్తుంది, మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. చెల్లిస్తున్నాను ప్రభా, నా గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ఈ వర్షి పక్షాన మా మాకులో ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏమైతే మాట్లాడబోచున్నావో నా తండ్రి, నా ప్రభు ఆ మాటలు మేము గ్రహించుకొని వాటి ప్రకారం మేము జీవించేలాగా నీ కృపణ దయచేయండి నాన్న. నీకు వందనాలు నా తండ్రి. కూడిక నీ పాద సన్నిధి దగ్గర పెడుతున్నాను ప్రభా. నీ నామానికే మహిమ కలుగును గాక. నా ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను గత వారంలో అనౌన్స్మెంట్ చేసిన రీతిగా 9:30కు వాక్యం ప్రారంభిస్తాను, 10 గంటలకంతా అయిపిస్తానన్నాను. ఇక నుండి జరిగేది అదే. వాక్యం వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుని ప్రసన్నతను ఎంతమంది అనుభవించారు? నేను ఇక్కడ నిలబడి నేను చెప్తుంటే నేను అక్కడ ఉన్నట్టున్నాను, నేను సెమ్యూ చర్చిలో ఉన్నట్టు నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రపు వాసన,
ప్రభు యొక్క మహిమ, ఆయన సన్నిధానం మన కళ్ళతో మనం చూడలేం. కనుక మనకి ఇంకా పరిశుద్ధత అవసరం, మనల్ని మనం శుద్ధీకరించుకోవడం అవసరం. కనుక 2025 సంవత్సరంలో ప్రభు మనకి ఇంకొక తరుణాన్ని ఇచ్చాడు. ప్రభు సన్నిధానంలో మనల్ని మనం సిద్ధపరచుకోవడం ఎంతో అవసరమై ఉన్నది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తెలుగులో ఒకళ్ళు, తమిళ్లో ఒకళ్ళు చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాలు. கார்வேலின் நடுவிலே தனித்து வாசமாய் இருக்கிற உமது சுதந்திரமான மந்தையாகிய உம்முடைய ஜனத்தை உமது கோலினால் மேய்த்தருளும். பூர்வ நாட்களில் மேய்ந்தது போலவே அவர்கள் பாசானிலும் மேய்வார்களாக. నీ ఎగిప్తు దేశத்திலிருந்து புறப்பட்ட நாளில், నీవు ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు நடந்தது పోలవే జరిగినట్టుగా ఉన్னை அதிசயங்களை కానపను. నేను జనులకు అద్భుతములను కనపరుతును. దేవునికి స్తోత్రం. తమిళ్లో చాలా బాగుంది ఈ మాట. ఉన్నాయి అతిశయంగలై కానపన్నవే, నీకు అద్భుతములను కనపరుతును. తెలుగులో ఎలా ఉందంటే నేను జనులకు అద్భుతములను కనపరుతును అంటున్నాడు ఇక్కడ. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. దేవుడైనటువంటి యెహోవా ఎప్పుడు కూడా తన ప్రజల ఎడల వాంఛగలిగినటువంటి వాడు. తన ప్రజలకు ఆయన ఒక పేరు పెట్టాడు. మీరు నా స్వాస్థ్యము అన్నాడు ఆయన. తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించడం మంచిది అని తలంచినటువంటి వాడు. తన ప్రజలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునేవాడు. తన ప్రజలు ఎప్పుడు సమాధానకరంగా ఉండాలని కోరుకునేవాడు. తన ప్రజలు ఎప్పుడు కూడా మంచి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంలో నివాసం చేయాలి, ఏ ఆటుపోటు లేకుండా వాళ్ళు బ్రతకాలి అని కోరుకునేవాడు. వాళ్ళకి ఎక్కడ లేని రక్షణనిచ్చేవాడు ఆయన. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రమును దాటవలసి వచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలైంది. అద్భుతం కదా అది. మరి ఆ స్థలంలో మరి వారు ఇంకా దాటి వచ్చేటప్పుడు వారికి మాంసం తినాలని ఆశించారు వాళ్ళందరూ కూడా. ఎన్ని లక్షల మంది వాళ్ళందరూ? ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది. అయితే చిన్నపిల్లలు మరి స్త్రీలు లెక్కేస్తే ఇంకా ఎన్ని లక్షల మందో, 14 లక్షల మందో ఉంటారేమో, ఇంకా ఎక్కువే ఉంటారు వాళ్ళు. ఇన్ని లక్షల మందికి ఎంత మాంసం కావాలో ఆలోచన చేయండి. ఇశ్రాయేలు జనాంగం ఒక్కొక్క వ్యక్తి కేజీ మాంసం తినగలరు. కేజీ మాంసం కూడా తక్కువే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు, అమితమైనటువంటి కష్టం చేసేవాళ్ళు కనుక వారు బాగా భుజించేవాళ్ళు. సరే, వారికి 1/4 కిలో వేసుకుందాం, ఒక్కొక్క మనిషి 1/4 కిలో మాంసం తినాలనుకుందాం. 6 లక్షల మందికి ఎన్ని కిలోల మాంసం కావాలి ఆలోచన చేయండి కొద్దిగా. అన్ని కిలోల మాంసం కావాలంటే అరణ్యంలో ఎక్కడి నుండి వస్తుంది? కానీ దేవుడు ఒక్క అద్భుతం చేశాడు. ఎక్కడెక్కడున్న పూరేళ్ళు మొత్తం వచ్చి కూలబడిపోయే గుట్టలుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైనటువంటి కార్యం ఏమనగా పగలు ఎండ దెబ్బైనా వాళ్ళకి తగలకుండా మేఘస్తంభంగా వారికి తోడుగా ఉన్నాడు ఆయన. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. అనగా కొండ ప్రదేశాలలో అరణ్యములో తన ప్రజలు చీకటిలో సంచారం చేయాలన్నా కనుక వారికి ఒక వెన్నెలగాను ఒక అగ్ని పర్వతం అనగా ఆ పర్వతం అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రదేశం అంతా ఎంత వెలుగుగా ఉంటుందో ఆలోచన చేయండి. కనుక ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు అంత మాత్రమే కాక వారికి కావలసినటువంటి ఆహారం ఇచ్చాడు. ఎలాంటి ఆహారం ఇచ్చాడు ఆయన? దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. మనుషులు తినేది కూడా కాదు, పరలోకంలో దేవదూతలు తినే ఆహారం మన్నా. ప్రియమైనటువంటి మా ఇక్కడ లోపలికి రండి. అయితే ఇలాంటి సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఆహారం తిన్న తర్వాత ఏం కావాలి? వాళ్ళకి నీళ్లు కావాలి. నీళ్లు ఎక్కడి నుంచి ప్రవహింపజేశాడు ఆయన? బండలో నుండి నీళ్లు ప్రవహింపజేశాడు. ఈ విధమైనటువంటి
అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుపుకుంటూ వచ్చేటప్పుడు, వాళ్ళు కనాను దేశం యొక్క సరిహద్దుల్లోకి వచ్చేటప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాలను వాళ్ళు స్వతంత్రించుకోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన యుద్ధం చేయగలిగే ఓపిక, శక్తి కోల్పోయినటువంటి వాళ్ళు వీరు. అయినను దేవుడు వీరికి శక్తినిచ్చి వీరి పక్షాన యుద్ధం చేశాడు. ఆయన రాజులను ఓడించాడు, రాజులు పారిపోయేలా చేశారు. వాళ్ళ ప్రదేశాలన్నింటినీ కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఆక్రమించుకున్నట్లుగా దేవుడు వారికి ఇచ్చాడండి ఆ ప్రాంతాలను. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలతో, ఆశ్చర్యమైన కార్యాలతో దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆయన అంటాడు, ఈ 2025 సంవత్సరంలో దైవ సన్నిధానానికి వచ్చినటువంటి దేవుని బిడ్డ, నువ్వెవరువైనా సరే, ఎలాంటి సహోదరుడువైనా, ఎలాంటి సహోదరివైనా, ఎలాంటి యవన బిడ్డ అయినా, ఎలాంటి స్థితిలోనూ ఉన్నా, నీ కుటుంబం, నీ కాపురం, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ విధమైన బాధలలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఏ విధమైనటువంటి మనోవేదనతో ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ మనస్సును ఎరిగినటువంటి దేవుడు, నువ్వెక్కడ కురింగిపోయావో, ఎక్కడ నలిగిపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, కొందరు పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కొందరు పైకి బాగా మాట్లాడుతుంటారు, కానీ అంతరంగం మొత్తం కూడా కన్నీటి కడలి చేత నిండి ఉంటుంది, కన్నీటి సముద్రముగా నిండి ఉంటుంది. ప్రజలకు, ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. అయితే ప్రభు అంటాడు, అంతరంగములో ఎంతో దుఃఖాన్ని దాచుకొని వచ్చినటువంటి నా బిడ్డ, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలన్నిటిని అంతరంగంలో దాచుకొని నా సన్నిధానానికి వచ్చినటువంటి బిడ్డ, ఈరోజు నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను. నా నిబంధన నేను ఎప్పుడు మారను, నా వాగ్దానాన్ని నేను ఎప్పుడు కూడా మారే వ్యక్తిని కాదు. నే మాట చెప్పిన ఎడల నేను చెప్పింది చేసే దేవుడు ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నా జనులకు నేను అద్భుతములను కనపరుతును. జనంగల్ ఏమంటున్నాడు, ఉన్నాయి అతిశయంగలై కానపండువే అంటున్నాడు. నా జనులకు నేను అద్భుతములను కనపరుస్తాను. నువ్వు ఏడ్చింది చాలు, ఇంతవరకు నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు, నువ్వు పడ్డ బాధలు చాలు, నువ్వు పడ్డ వేదలు చాలు, ఇంతవరకు నిన్ను నీవే తృణీకరించుకున్నావు చాలు, ఇక నుంచి నువ్వేం బాధపడొద్దు, నేను అద్భుతములు చేస్తాను అంటున్నాడు. వినేదానికి బాగుంది కదా? బాగుందా బాగలేదా? బాగుందా బాగలేదా? బాగుంది. కానీ అద్భుతములను పొందాలంటే ఒక కార్యాన్ని మనం చేయాలి. నీ ముందు ఒక బంగారపు బాలు ముందేశారు. ఒక 5 అడుగుల దూరంలో బంగారపు బాలు పెట్టి, ఇది నీకే అని అన్నారు అనుకోండి. నీకే అని నేను చెప్పి వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది నీకే అన్న తర్వాత నువ్వేం చేస్తావు? దాన్ని చూసుకుంటూ అక్కడే కూర్చుంటావా? లేకపోతే ఏం చేస్తావు? అరే మాట్లాడాలి. ఏం చేస్తావు? అది నాది కాబట్టి, నాకే కాబట్టి గమ్మున వెళ్ళి తీసుకుంటాం. తీసుకున్నప్పుడే అది మన సొంతం అవుతుంది. అవునా కాదా? తీసుకోవాలంటే ఏం చేయాలి? నడవాలి, అక్కడ వంగాలి, మన చేయి చాపాలి, తీసుకోవాలి. దేవుడు ఆ విధంగా ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టాడు. ఆశీర్వాదం నీ సొంతం. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. అయితే నువ్వు నడవాలి, వంగాలి, చేయి చాపి తీసుకోవాలంటే కొన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని నువ్వు చేసినట్లయితే ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి, నువ్వు పొందుకోవచ్చు. నీవు ఈ సంవత్సరంలోనే తల ఎత్తుకొని నడుస్తావు. కృంగిపోవద్దు. నువ్వు చేయవలసినటువంటి మొదటి కార్యం ఏమనగా, సామెతల గ్రంథం 18, 20, 21 వచనాలు. నీతిమొழிகள் 18వ అధికారం 20వ వచనం 21వ వచనத்தை பார்ப்போம். చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20, 21 వచనం. அவனவன் வாயின் பலனால் அவனவன் வயிறு நிரம்பும், அவனவன் உதடுகளின் விளைவினால் அவனவன் திருப்தியாவான். మరణముం జీవనం నావిన్ అధికారத்தில் இருக்கும். దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాలను పొందాలంటే
ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకోవాలంటే నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏమనగా, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును అంటున్నాడు. నీ నోటిలో నుండి వచ్చే మాట సమాధానకరంగా ఉండాలి. నీ నోటిలో నుండి వచ్చే మాట పాజిటివ్గా ఉండాలి. అవును, ఇది జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది అన్నట్టుగానే మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నిరుత్సాహంగా మాట్లాడకు. ఇంతకాలం నీవు నిరుత్సాహంగా మాట్లాడి, ఇంతకాలం నీవు నిరుత్సాహానికి గురైపోయి నిరుత్సాహకరమైనటువంటి మాటలతోనే నీ సమాధానాన్ని పోగొట్టుకున్నావు, నీ నెమ్మదిని పోగొట్టుకున్నావు, నీ ఆదరణను పోగొట్టుకున్నావు, నీ సంతోషాన్ని పోగొట్టుకున్నావు, దేవుని ఆశీర్వాదాన్నే పోగొట్టుకున్నావు. చూడండి, ఒకే మాటలు ఆయన అంటున్నాడు 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశ్యము అంటున్నాడు. పైన తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును అంటున్నాడు. నీ మాటలు, నీ నాలుక ఏది మాట్లాడినా ఏమవుతుందిలే, ఏం జరగబోతుందిలే, ఇంకేం బాగుపడతానులే, ఇంతకాలం పోరాడైపోయింది, ఇంకేం బాగుపడబోతాంలే. ఇశ్రాయేలు జనాంగం చేసిన పెద్ద తప్పే ఇది. ఏం చేశారో తెలుసు వాళ్ళు? ఎర్ర సముద్రం అడ్డం వచ్చేసింది, ఈ సముద్రాన్ని దాటి మనం పోలేము. ఐగుప్తులో ఉన్నటువంటి రాజు వారి యొక్క సైన్యం వస్తుంది మనల్ని పట్టుకొని పోయేదానికి. మోషే, అదేదో ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మేము అక్కడే చచ్చేవాళ్ళం కదయ్యా, ఏందయ్యా నువ్వు చేసే పని? ఒకే సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, యాత్రాగమం 16వ అధికారం 7వ వచనం, వాళ్ళ నోటి మాటల చేత సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు. దైవజనుల మీద సనుగుడు. మేము ఆడ చావకపోయామా, మా సమాధులు అక్కడే పెట్టకపోయారా, ఏంది మోషే నువ్వు చేసిన పని, నీ మాటలు నమ్మి మేము వచ్చేసాము. ఏదో ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమని ఈ అడవిలోకి తీసుకొచ్చి మమ్మల్ని దోశావు, ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి దోశావు మమ్మల్ని. ఒకటే సనుగుడు గొనుగుడు. ప్రియమైన దేవుని బిడ్డల, దైవజనుడు ఇట్ట ప్రజల మధ్యలోనూ దేవునికి మధ్యలోనూ నలిగిపోతున్నాడు. ఇప్పుడు ఇలా సనుగుళ్ళు దెబ్బకు తట్టుకోలే. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే భయపడకు, నీ కర్రను సముద్రం వైపు చూపించాలి. ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటావు, ఎందుకు ఊరకుంటావు నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కర్రను సముద్రం వైపు చాపినప్పుడు తన చేతులు చాపి సముద్రం అలాగనే 2 పాయలై సనుగుళ్ళు అయింది. తర్వాత మాకు ఆహారం లేదు, మాకు అది లేదు, ఇది లేదు, పూరేళ్ళు లేవు, మాకు మాంసం లేదు, అది ఇది లేదు అన్నాడు. ప్రభువా, జనాలకి ప్రభువా మాంసం కావాలి నాయన. రాత్రి ప్రభు గొప్ప గాలిని రప్పించాడు, పూరేళ్లను కురిపించాడు, చక్కగా తిన్నారు. వీళ్ళ అరణ్య ప్రయాణం అంతా సనుగుడు గొనుగుడే. వీళ్ళకి నీళ్లు కావాలా, అవి కావాలి, ఇవి కావాలి. దేవునికి తెలీదా వారికి ఏం కావాలని? ఐగుప్తు దేశంలో నుండి, అంత భయంకరమైన ప్రాంతంలో నుండి బయటకు తీసుకొని వచ్చినటువంటి దేవునికి తన ప్రజలకు అరణ్యంలో ఏం ఉండదని తెలీదా? వారికి ఏం కావాలని ఆయనకు తెలీదా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యేసు ప్రభు అంటాడు 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ యొక్క 25వ వచనం నుండి చదువుకుంటా వస్తే, రేపటిని గూర్చి మీరు చింతపడకుడి, ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని దిగులు పడొద్దు అని అంటాడు. మీకంటే మీ దేవునికి ముందు తెలుసు అంటాడు ఆయన. సనిగి 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 చివరికి ఏమయ్యారు వాళ్ళు? సనిగినోళ్ళంతా అరణ్యంలోనే మటుమాయమైపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు చేరలేకపోయారు. ఈ విధంగా దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్న మనం ఎంతమంది ఈ విధంగా పోగొట్టుకుంటున్నాం? ఎంతమంది మీ ప్రభు ఇచ్చే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం? సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు. దైవజనుడి మీద సనుగుడే, ఇంట్లో సనుగుడే. ఈ కాపురం బాగుపడదు, ఈ ఇల్లు బాగుపడదు. ఈ కాపురం బాగుపడదు, ఈ ఇల్లు బాగుపడదు. అదే ఇంట్లో ఉంటాం మనం. మన ఇంటిని మనమే అనుకుంటుంటాం. ఇంకేం బాగుపడతాంలే, ఇంకా ఉండల చోట్ల ఎక్కడెక్కడే పగిలిపోతానే అంటారు. కింద ఏదన్నా ఒక
పాత్ర దమామని పడిందంటే పగలగొట్ట, అన్నీ పగలగొట్టని అని అంటుంటారు. కుటుంబ జీవితంలో సనుగుడు, సంఘ జీవితంలో సనుగుడు, ఉద్యోగం చేసే కాడ సనుగుడు, కష్టపడి సంపాదిస్తుండం కానీ ఏమన్నా మన చేతిలో నిలిచేది కాదు, అయ్యేది కాదు ఈ జీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకోకు, అలా వ్యసన పడకు, అలా బాధపడకు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అద్భుతాలు చేస్తాను నీకని అంటున్నాడు. 2025 సంవత్సరంలో నా దేవుడు చేయబోయే అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభు నా పెదవులని, నా నాలుకని నీ ఆధీనంలో ఉంచుకో ప్రభు. ఇంతవరకు నేను తెలుసో తెలియకో ఈ విధంగా నిరుత్సాహంతో పలికి నీవు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నానయ్యా. అయ్యా నన్ను కనికరించయ్యా అని ప్రభువుని అడుగు. రెండవదిగా మనం చేయవలసినటువంటి కార్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువిశేష 6వ అధికారం 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని అంటున్నాడు. సంవత్సరంలో మొట్టమొదటి నెల మనం చేయవలసినటువంటి అసలు సిసలైన కార్యం ఏంటంటే, ఆయన మన జీవితాలలో అద్భుతాలు చెయ్యాలన్నా, ఆయన ఆశీర్వాదాలను మనం పొందాలన్నా మొట్టమొదటగా ఏం వెదకాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి అని యేసు ప్రభు అంటున్నాడు. రేపటిని గురించి చింతపడకు, వచ్చే వారాన్ని గురించి చింతపడకు, వచ్చే నెలను గురించి చింతపడకు, వచ్చే ఈ సంవత్సరాన్ని గురించి చింతపడకు. మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకమంటున్నాడు. ఏంది ఆయన రాజ్యం? రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక రోమర్ 14వ అధికారం 17వ వచనத்தை பார்ப்போம். தேவனுடைய ராஜ்யம், ఆ దేవుని రాజ్యము புசிப்பும் குடிப்பும் அல்ல, భోజనమును పానమును కాదు, அது நீதியும் ఆయన నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలండి. దేవుని రాజ్యం అంటే ఏంది? దేవుని రాజ్యం అనగా నీతిని వెతకమంటున్నాడు, సమాధానం. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉండేది న్యాయం, నీతి, న్యాయాలు ఉంటాయి అక్కడ. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, సంతోషం ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడే. నీతి. ఈ 2025 సంవత్సరంలో నీతి కలిగి మనం బ్రతికినట్లయితే, సమాధానం కలిగి మనం బ్రతికినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, సమాధానం, నెమ్మది కలిగి మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఈ లోకంలో సమాధానం లేదు, ఎక్కడా లేదు సమాధానం. 4 గోడల మధ్యలో మనం నలుగురు ఉంటాం, నలుగురిలో సమాధానం ఉండదు. దుష్టుడైనటువంటి అపవాది చేసే కార్యాలు భయంకరం. కానీ వాడి తంత్రాలను మనం గ్రహించలేక, ఒకరినొకరు అర్థం చేసుకోలేక, దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహించలేక, దేవునికి సోటు ఇవ్వలేక సమస్యలు వీటికే సోటిచ్చి కృషించిపోయి నెమ్మదిని పోగొట్టుకొని, సంతోషాన్ని పోగొట్టుకొని, బీపీ షుగర్లు తెచ్చుకొని గందరగోళం అయిపోతున్నాం అందరమే. దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం. సరే, నీతి అంటే ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనం. రోమర్ 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒకసారి. రోమర్ 2వ అధికారం 13వ వచనத்தை பார்ப்போம். நியாய பிரமாணத்தை கேட்கிறவர்கள் தேவனுக்கு முன்பாக நீதிமான்கள் அல்ல, కానీ நியாய பிரமாணத்தின்படி செய்கிறவர்களே நீதிமான்களாக்கப்படுவார்கள். దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతివంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి
ప్రవర్తించువారే నీతివంతులుగా ఎంచబడుదురు అంటున్నారు. దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు నీతివంతులు కాదు, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే నీతివంతులు అంటున్నారు. అప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంది? ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి నువ్వు బ్రతికేటప్పుడు సమాధానం నీలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించి లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నెమ్మది, పండుకుంటే నిద్ర వస్తుంది చక్కగా, ఎప్పుడు లేయాలనో లేస్తావు, సురుసురుపుగా ఉంటావు, ఇతరులు ఎన్ని అనుకున్నా లెక్క చెయ్యవు, చెవిలో వేసుకో, నాయన వినాలి, తల్లి వినాలి. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జనులకు అద్భుతములను కనపరుతును ఆయన నిబంధన చేస్తున్నాడు. உன்னை அதிசயங்களை காண செய்வேன் என்று சொல்லி அவர் சொல்லியிருக்கிறார். அந்த அதிசயங்களை நாம் காண வேண்டும் என்றால் முதலாக அவருடைய ராஜ்யத்தை, நீதியை, சமாதானத்தை நாம் தேட வேண்டும். ఆయన అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యాలను మన సొంతం చేసుకొని మన కుటుంబంలో నెమ్మదిగా మనం బ్రతకాలి అని అంటే ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అది నువ్వైతేమి నేనైతేమి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. రోమర్ 5வது அதிகாரம் 5வது வசனத்தை பார்ப்போம். மேலும் நமக்கு அருளப்பட்ட பரிசுத்த ஆவியினாலே தேவ அன்பு நம்முடைய இருதயங்களில் ஊற்றப்பட்டிருக்கிறபடியினால் அந்த நம்பிக்கை நம்மை వెట్కపడతాది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది అని అంటున్నాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఏం చేస్తాము? ప్రేమ కలిగి ఉండమనే చెప్తారు ఏ దైవజనుడు కానీ ఎవరైనా కూడా. వాక్యం అయ్యా నువ్వు చెప్తున్నా కానీ ఎవరున్నారయ్యాడ ప్రేమ కలిగి అంటే నేనేం చేసేది దానికి? నేనేం చేసేది? దేవుడు నీకు నాకు చెవులు ఇచ్చాడు. దేవుడు నీకు నాకంటూ కాస్త జ్ఞానాన్ని ఇచ్చాడు. విని దానిని గ్రహించవలసినటువంటి బాధ్యత నాది, నీది, ఇంకొకళ్ళది కాదు. నా మట్టుకు నేను ప్రేమ కలిగి నేను బ్రతికితే దేవుడికి స్తోత్రం. అదే విధంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అలా ఆలోచన చేయాలి. కానీ వీళ్ళు ప్రేమ కలిగి ఉన్నారా, వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారా, వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారా, ఈ ఊరిలో ప్రేమే లేదంటే మరి నీ సంగతి ఏంది? చెప్పండి, నువ్వే చెప్పాలి దానికి సమాధానం. అప్పుడు దేనికి నువ్వు మందిరానికి వచ్చేది? ఇలా అడిగితే పాస్ ఎట చెప్తాడు, ఆడు చెప్తాడు, కళ్ళల్లో పొడిసినట్టు చెప్తాడు, కళ్ళల్లో కారం రాసినట్టు చెప్తాడు, అది ఇది అని అంటారు. నాకు ఆశ ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి. యూట్యూబ్లో అందరూ చూస్తుంటారు, కొన్ని వేల మంది చూస్తుంటారు. వాక్యం అనేది నీకు నాకు. నా వెనకాల నన్ను అన్ని అనుకుంటున్నా కూడా నేను ఎందుకు విన్నట్టుగా పోయేది? దేనికి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ప్రేమ నాలో ఉంది కనుక నేను అందరినీ ప్రేమిస్తాను. ఇక కూటమైపోయినాక సార్ నిన్ను చంపేదానికి ఆ వాకిట్లోనే ఉన్నాడు సార్, తొందరగా అయిపించి తప్పించుకొని పోయేదానికి చూడు సార్ అన్నా కూడా నేనేం భయపడను. చంపుతాడు, సంపని, దేవుడికి స్తోత్రం. ఆ చంపేవాడికి కూడా సోడా తీసేస్తావు, రే తాగి చంపరా, లేదు నువ్వు తిన్నవో లేదు, కాస్త సోడా తాగుతావా టీ తాగుతావా అని ఒకటి టీ తీసిస్తా, కొద్దిగా తాగి ఉడుకుడుగా ఒళ్ళు హుషారుగా తెచ్చుకోరా, కత్తి తీసుకుని వేస్తే ఒక్క దెబ్బకి ఎగిరిపోవాలరా నా తల, నీకు బలం లేకుండా దగ్గొడితే సగం దిగి సగం తాగిపోతే నేను తనకలాడాలా, నీకు ఇబ్బందిగానే ఉంటుందిరా అని చెప్తా. నేను ప్రేమించి ఎంతో మందిని ప్రభువులోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని నేను.
ప్రేమ ఎలాంటి అద్భుతమైన కార్యాలను చేయగలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దైవజనులు అనుకుంటారు వాళ్ళకేమి వాళ్ళు బాగుంటారు, వాళ్ళకేమని అంటే నిజమే, మాకేం ఇబ్బంది లేదు, దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉంటాడు. దీనికి ఒక చిన్న సిటగా చెప్తాను, వినండి. ఈరోజు చెప్తాను, విన్నరో లేదో అందరూ వినాలి. యూట్యూబ్లో వింటున్నట్టు వాక్యం వింటున్న నా చెల్లెళ్ళారా, నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా తండ్రులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే మాట, దైవజనులు బాగుంటారు, వాళ్ళకేమి అనుకుంటారు. ఎందుకు బాగుంటారంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. మమ్మల్ని ఎన్ని అనుకున్నా, మమ్మల్ని ఎంత ఆడిపోసుకున్నా, మా మీద కుతికిలు కాడికున్నా, వాళ్ళ ఇంట్లోకి వచ్చి ప్రభువా ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలి, వీళ్ళ కుటుంబం నిండి పొంగి పొరలాలయ్యా, నీ మేలుల చేత నింపు నాయన, వీళ్ళ కుటుంబంలో రోగాలు ఉండకూడదయ్యా, వీళ్ళ ఇంట్లో దరిద్రం ఉండకూడదు నాయన, వీళ్ళిళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలయ్యా, వీళ్ళ కష్టార్జితాలు వీళ్ళు అనుభవించాలి ప్రభువా, ప్రతి పైసా ఈ బిడ్డలు అనుభవించాలయ్యా అని నిండారా మేము ప్రార్థన చేసి ఆశీర్వదించి వస్తాం. మేము దానికి నువ్వు గనక యోగ్యుడుగానైతే, దానికి నువ్వు కానీ యోగ్యురాలుగానైతే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి, నీ బిడ్డల మీదకి వస్తాయి. దానికి నువ్వు యోగ్యుడు కాదనుకో, యోగ్యురాలు కాదనుకో, ఈ ఆశీర్వాదాలన్నీ తిరిగి మాకే వస్తాయి. అందుకని మేము బాగుంటాం. ఇది దీంట్లో ఉన్న మర్మం. ఇదే ప్రార్థన నువ్వు ఆలకించి ప్రభువా దైవజనుడు చెప్పినట్లుగా మేము బాగుండాలి నాయన అని నీ మనసారా నువ్వు అనుకుంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. బా ఏం చక్కదనంగా చెప్పారు హల్లెలూయా అని కదా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మర్మం. ఇప్పుడు అర్థమైందా లేదా? అప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు మాతో వస్తున్నాయి మీరు ఆలోచన చేయండి. మమ్మల్ని ఆశీర్వదించని మేము చేయాల్సిన పనేలే. ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించమనే మేము చేస్తాం. దానికి నువ్వు యోగ్యురాలు గనక అయితే ఆ ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి, లేదంటే అవి మా వెంట వస్తాయి. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి బ్రతకాలని చెప్పేదానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. కనుక మాలోనే ప్రేమ లేకపోతే ఇంకెవరు నిన్ను ప్రేమించేది, ఇంకెవరు నిన్ను అర్థం చేసుకునేది? అప్పటికి నీతో ప్రేమగా ఉన్నా నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళితే అది నీ ఇష్టం. దానికి దైవజనుడు ఏం చెప్పలేడు. దైవజనుడు దానికి కారకుడు కాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మనం చదివాం ఒక వాక్యాన్ని 12వ కీర్తనలో, మా నాలుకలతో మా పెదవులతో మేము సాధిస్తాం, మేము ఈ చేస్తాం అనుకున్నారు. ఇశ్రాయేలు జనాంగం సనిగి మా దెబ్బ అంటే మోషే ఆరోన్లందరూ కూడా సాగిలి పడుతున్నారు మా ముందు అనుకున్నారు, గర్వపడ్డారు. వాళ్ళందరూ కూడా సనిగి కానీ అరణ్యములోనే హతమైపోయారు వాళ్ళందరూ. కొందరు అనుకుంటారండి మా దెబ్బ అంటే పాస్టర్లు భయపడాలా, మా దెబ్బ అంటే దైవజనులు భయపడాలా, మేమంటేనే మా మాట వినాలి అని. అలా అనుకున్న వాళ్ళంతా కూడా కాలంలో కలిసిపోయారు, పత్తా లేకుండా పోయారు. నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, నా అన్నలారా, మనమందరం ఒక కుటుంబం. నేను మీ తండ్రిని, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను మీ తండ్రిని. నేను మీరు అలా కాకూడదు. మీ తరతరాలు, మీ పిల్లలు ఖర్జూరపు మొవ్వు వలె మొక్కలేసి మీ వంశం పరిశుద్ధమైనటువంటి వంశముగా ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన వంశముగా ఉండాలని నేను ఆశించేవాడిని. ఇంతకు మించినటువంటి ఆశీర్వాదం మీకు ఏం కావాలి చెప్పండి? ఇక ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకేదన్నా ఉందంటే చెప్పండి. ఆ విధంగా నేను ఆశించేవాడిని మిమ్మల్ని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నోటు ప్రేమ కలిగి బ్రతుకు. ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతూ నువ్వు ఇతరులకు మున్మాదిరిగా ఉండు. ప్రేమ కలిగి జీవించేటప్పుడు ఏం జరగద్దు అనేది ఇప్పుడు చెప్తాను. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీతిమొழிகள் 10వ అధికారం 12వ వచనం. పగై ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 10
అబ్బో అన్బు సగల పావంగలై. తెలుగులో ఎలా ఉంది? పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ. ఇది ప్రేమ అంటే. ప్రేమ కలిగి జీవించడం అంటే ఏందంటే, నీ తోటి సహోదరుడు, నీ ప్రక్క సహోదరుడు నీ ఎడల దోషాలు చేసి ఉండొచ్చు, నిన్ను తిట్టుండొచ్చు, నిన్ను ద్వేషించి ఉండొచ్చు, నీ మీద అబద్ధ సాక్ష్యాలన్నీ చెప్పి ఉండొచ్చు, నీ మీద నీకు చెడ్డ పేరు తెచ్చేలాంటి పనులు చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రేమ కలిగి వాటిని అన్నిటిని మర్చిపోయి ఆ వ్యక్తితో సమాధానంగా ఒకటి ప్రేమ కలిగి జీవించే వాళ్ళలో నీలో ప్రేమ అనేది ఉన్నప్పుడు నీ సాటి సహోదరి, నీ సాటి సహోదరుడు ఏదైనా ఒక పొరపాటు చేసేటప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు ఆ దోషాన్ని కప్పి మంచిది చెప్పు, ధైర్యంగా చెప్పు. ఇది తప్పు, ఇది చేయకూడదు, దేవుని దృష్టికి ఇది అన్యాయం, ఇది నీకు ఆశీర్వాదకరం కాదు అని చెప్పు ధైర్యంగా. మరి కొందరు ఉంటారు అన్నీ తెలిసే తప్పు చేస్తుంటారు, అన్నీ తెలిసి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు తప్పులు చేసేటప్పుడు వాళ్ళని గద్దించొద్దండి. అలాంటి వాళ్ళని తప్పులు చేసేటప్పుడు గద్దిస్తే ఏం జరుగుద్దంటే, వాళ్ళు చేసింది నిజమనిపించుకోవడానికి నీ మీద 1000 గలిపిస్తారు. నీ కాపురమే పోద్ది లాస్ట్కి వచ్చేసరికి. చివరికి వచ్చేసరికి మీరు భార్య భర్తలు కూడా విడిపోయే పరిస్థితులు వస్తాయి అలాంటి వాళ్ళని కానీ కదిలిసుకుంటే. గద్దించే విషయంలో, హెచ్చరించే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా కళ్ళతో నేను ఎన్నెన్నో చూస్తూ ఉంటాను, నేను పట్టించుకొని. నాకు తెలుసు ఎవరిని మనం హెచ్చరిస్తే వింటారా, ఎవరికి చెప్తే వింటారా, ఎవరు మన మాట వింటారనేది నాకు బాగా తెలుసు. అందుకని నాకు తెలిసినా నేను గద్దించను. మన దగ్గర ఏమంటారు, అయ్యా నువ్వు మా తండ్రి, ఆత్మీయ తండ్రి అయ్యా, నువ్వేం చెప్పినా వింటామయ్యా అని అంటారు. అంతా ఉత్తదే. ఈ డ్రామాలు ఎన్ని చూసి ఉంటాం మేము. నేనేమన్నా ఊరికి సంచి తగిలిసుకొని వచ్చానా? 4 సంవత్సరాలు నరాలతో కూడా సేదుకొని పోయాయి. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలని గొప్పగా చెప్పేది కాదు, ప్రేమ కలిగి బ్రతకాలి. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, పౌలు ఏమంటాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కొరింథీయులకు எழுதியிருக்கின்ற 1வது நிருபம் 13வது அதிகாரம் 2వ వచనం, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అంటాడు ఆయన. ఎందుకు ఇక భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు, ఇక వాక్యం ఎందుకు, నిలబడి చేతులు ఎట్టెట్టు ఊపి చేసే ప్రసంగాలు దేనికని? ప్రేమ ఉంటే మన సంఘంలో ఇలా ఉంటామా మనం? కానీ పర్వాలే, ఒక రకంగా ఇంతవరకు ప్రభు కృపను బట్టి ప్రేమ కలిగి ఉంటే ఎంతోమంది చెదిరిపోతున్నారు. కానీ చెదిరిపోయే వాళ్ళందరూ ప్రేమ కలిగిన వాళ్ళు భక్తి పరులని నేను చెప్పను. ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. ముక్కున్నటువంటి వాళ్ళకి జలుబు చేసే అవుతుంది, అవునా కాదా? ముక్కున్నటువంటి వాళ్ళకి జలుబు చేసే ఉంటుంది, తలన్న వాడికి తలనొప్పి వస్తానే ఉంటుంది. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అయితే నన్ను అడిగితే వినాలి, వాక్యం వినాలి. నన్ను అడిగితే సెంబియం ఈసే సంఘం తల్లి లాంటిది. గుర్తుపెట్టుకోండి, తల్లి బిడ్డ ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని చేసినా తన ప్రేమను బట్టి కప్పిపుచ్చుకొని దగ్గరికి తీసుకుంటుంది. ఏదన్నా జరిగితే ఎడకొచ్చేది, ఈ పాస్టర్లను పెద్దలను పట్టుకునేది, మామా డేవిడ్ మామా నువ్వు తప్పితే మాకు దిక్కు లేదు, మామా అంతోనే నువ్వు తప్పితే మాకు దిక్కు లేదు, అంతోనే స్త్రీలలో మాణిక్యమ్మ నువ్వు తప్పితే దిక్కు లేదు, మాణిక్యమ్మ చారక్క వయసులో పెద్దదాన్ని నువ్వు చెప్పి చారక్క పాస్ ఏంటడు సిగ్గులే ఇట్లాంటి పనులు చేసేదానికి. వేరే గుళ్ళుకు పోతా, గుళ్ళు గోపురానికి పోకుండా, ఒక దైవ సన్నిధానములు, ఒక సభ్యత్వం లేకుండా, దేవునికంటూ నీ కష్టార్జితములు, నీ రాబడిలో 10 రూపాయలు కానుకిచ్చేదానికి దారి లేదు, ఏమీ ఉండదు. ఏదన్నా ఒక కార్యం అయితే నువ్వు చెప్పు. ఎందుకంటే పాస్ నేను చెయ్యను కదా, ఎందుకంటే వాళ్ళు మన గుడికి రారు, మన గుళ్ళు అడుగు పెట్టరు కాబట్టి అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి. ఎవరు సపోర్ట్ చేయొద్దు దయచేసి. అట్లాంటి వాళ్ళు నా దగ్గర కూడా పంపొద్దు. కొన్నిసార్లు కొందరు మన వాళ్ళు ఏం చేస్తారంటే,
ఏందక్క ఇక్కడ జరుగుతుంది గుళ్ళు అంటే పాస్టర్ని అడగండి మీరు నువ్వు కడుపు కూడి తింటాంలే, నీకు తెలియదు గుళ్ళు ఏం జరిగేది. ప్రేమ కలిగి ఉంటే పాస్టర్ని అడగండి అని చెప్పరు. దైవ సన్నిధానం ఇది కట్టడ, ఇది ఒక మందిరం అంటే, ఇది ఒక సంఘం అంటే ఇది కట్టడ, వీటన్నిటికి లోబడితేనే అని నేను చెప్పేదానికి ధైర్యం లే నీకు. మనం తండ్రిని ఏలు పెట్టి చూపియొద్దు. యూదా ఇస్కరియోతులాగా నేను నీ తండ్రిని, నేను ధైర్యంగా చెప్తాను, నిప్పు పట్టుకొని చెప్తాను, నేను నీ ఆత్మీయ తండ్రిని. నేను నీ ఇంట్లో ఒక కష్టం వస్తే వేదన పడేది నేను, నీ బిడ్డలు ఒక కష్టంలో ఉన్నారంటే వేదన పడుతూ ప్రార్థన చేసేది నేను. ప్రేమించండి దైవజనుడిని, ప్రేమ కలిగి ఉండండి, అందరం ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ లేని వారమైతే వ్యర్థం, దేవుని అద్భుతాలను మనం చూడలేము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో నా జనులకు అద్భుతములను కనపరుస్తాను ఉన్నాయి, అతిశయంగలే కానపన్నువేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పట్ల అతిశయాలు చేస్తాడు. చెప్పుకో, మనసులో చెప్పుకో, బయటపడి చెప్పొద్దులే. చెప్పమంటే అందాం అలివిగాని ఆవిలింత ఆవిలించిన తల్లి, నా దేవుడు అతిశయమైన కార్యాలను చేస్తాడు. చెప్పండి. అందరూ లేచి నిలబడదాం. ఏదన్నా మంచి చెడ్డలు ఉంటే పెద్దలు ఉన్నారు, పెద్దలను సంప్రదించండి, ప్రార్థన చేస్తాను. అయ్యా యూత్ మీటింగ్ ప్రారంభమైందండి. పోయిన ఆదివారం రోజు బ్రదర్ అంతోని స్టార్ట్ చేశారు. నాకు చాలా సంతోషం వేసింది. మీ ఇంట్లో ఉన్న బిడ్డలు మీ మాట వింటారో వినరో తర్వాత సంగతి. అరే సాయంత్రం యవనస్తులు కూటం జరుగుతుంది, పోనాయన అని చెప్పి ఒక మాట చెప్పండి. ఆ మాట దేవుడు క్రియ చేస్తాడు బిడ్డల కొరకు. శుక్రవారం రోజు కూడా చాలా భారంగా ప్రార్థన చేశారు మన వాళ్ళంతా, మన సహోదరులు. అదేవిధంగా ప్రతి శనివారం జరిగే ఉమెన్స్ ఫెలోషిప్ ప్రార్థనా కూటానికి అందరూ కలుసుకోండి. ఇక్కడ నుండి కొత్త సంవత్సరంలో ఊపు అందుకోండి. గతాన్ని మర్చిపోయి కొత్త అడుగులు వేయండి. దైవ సన్నిధానంలో దేవుడు కార్యాలు చేస్తాడు. తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ ఉంది, చిన్న బిడ్డలను పంపండి. వీళ్ళు యవనస్తులు, వీళ్ళు ఇళ్ళకు వచ్చి బిడ్డలను తీసుకొచ్చే పద్ధతి కరెక్ట్ కాదు కొన్ని సందర్భాలలో. కాబట్టి VBS సందర్భాలలో అంటే తిరిగారు, చేశారు బిడ్డలు తీసుకొని వచ్చేదానికి. ఇప్పుడు మన బిడ్డలు మనమే పంపించండి. కాబట్టి బిడ్డలు మంచి పాటలు, మంచి వాక్యాలు నేర్పిస్తున్నారు. దేవుడు ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన సంఘ సభ్యత్వం కొరకు ప్రభువా నీ బిడ్డల కష్టార్జితాలలో ఇస్తున్న ఈ నెల కానుకలను మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన ప్రతి అస్తాలను మీరు ఆశీర్వదించు ప్రభువా. నీ బిడ్డలందరూ కూడా ప్రభువా ఎన్నో కష్టాలలో ఉన్నారయ్యా, అప్పులలో ఉన్న బిడ్డలు కూడా ఉన్నారయ్యా. అయ్యా ఇన్ని అప్పులు కష్టాలు బాధలుండి కూడా ప్రభువా దేవునికి ఇవ్వాలన్న వాంఛతో ఇస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించి వాళ్ళ కష్టాలు పోవాలయ్యా, సమృద్ధిగా దీవించయ్యా. ప్రభువా జూన్ నెల వస్తుంది ప్రభువా, బిడ్డలకు ఫీజులు కట్టాలని, ఏ లోన్ రాయాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏ లోన్ రాయాలా, ఎట్ట చేయాలా అప్పటికనేని ఇప్పటి నుంచే ఆలోచనలు చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారయ్యా. నీవు మార్గాలను సరళం చేయి ప్రభువా, అద్భుతం చేయండి నాయన, అతిశయాన్ని జరిగించమని అడుగుతున్నానయ్యా. అంత మాత్రమే కాదు ప్రభువా, అయ్యా మార్చి 5వ తారీఖు నుండి ప్రారంభమయ్యే ప్రభా భస్మ బుధవారం 40 రోజుల కోటాలను దీవించి ఆశీర్వదించండి స్వామి. అంత మాత్రమే కాదు, ఆరోన్ గారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా ఆరోన్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి స్వామి. అయ్యా ఈరోజు ప్రభా మరియమ్మ గారి యొక్క కుమారుడిది ప్రభా నాయన కర్మకార్యాలు జరుగుతుండగా నాయన కర్మకార్యాలలో ప్రభా వారికి సమాధానకరంగా జరగడానికి సాయం చేయండి. భర్తను పోగొట్టుకున్న సహోదరి రేఖాకును ప్రభా తన బిడ్డలకును మీరు తోడు నీడగొనండి స్వామి. యేసయ్యా సమయంలో ప్రభా నాయన యేసమ్మ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, యేసమ్మ ప్రభా మనవరాలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా బిడ్డకు నాయన అనారోగ్యం ప్రభా కలిగిన ఆయన గత వారంలో నాయన
ప్రభువా ఇదిగో నాయన శకుంతల హాస్పిటల్ అడ్మిషన్ చేశారు. ప్రభువా బిడ్డను మీరు ముట్టండి నాయన, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి స్వామి. ఈ రీతిగా మాకు తెలియకుండా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో నాయన, బిడ్డలందరినీ మీరు ముట్టండి నాయన. విశేషంగా నాయన భర్తలను పోగొట్టుకున్న నా సహోదరీలు ఈ ఆదివారపు దినాన్ని ఎంతమంది ఇక్కడ కూటంలో కూర్చొని ఉన్నారు. భర్తలను పోగొట్టుకున్న నా సహోదరీలకు నీవే భర్తగా ఉండి, నీవే కాపరిగా ఉండి, నీవే నీ బిడ్డలకు తండ్రిగా ఉండి, విమోచకుడుగా ఉండి, నీ బిడ్డలకు మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, మంచి నెమ్మదిని, మంచి ఆశీర్వాదాలను ఇవ్వండి. వాళ్ళ బిడ్డలను దీవించండి. వారి కుటుంబాలలో నీ సమాధానాన్ని దయచేయండి. ఏ కీడు నీ బిడ్డలను ఆవరించకూడదయ్యా. వాళ్ళ పక్షాన్ని మీరుండి న్యాయం చేయమని అడుగుతున్నానయ్యా. అదే రీతిగా నాయన ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన బిడ్డలు అందరూ కూడా సమాధానంతో ఆదరించబడాలయ్యా. భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి ప్రభా నాయన. తల్లిదండ్రులు బిడ్డలు సమాధానంగా ఉండాలి ప్రభా. కుటుంబాలలో వాళ్ళు చేయనిదంతా కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. మరి బిడ్డలను దీవించండి, వాళ్ళ కష్టార్జితాలను ఆశీర్వదించండి నాయన. ఈ 2025 సంవత్సరంలో నీవు ఇచ్చిన వాగ్దానం ఉన్న అతిశయంగలే కానపన్నువేనన్నావే, నా జనులకు అద్భుతములను కనపరుతునన్నావే. వాటిని మేము పొందుకోవాలంటే ఏం చేయాలనే చెప్పావు నాయన. మా నోటిని కాచుకోమన్నావు నాయన. అయ్యా ప్రభువా ప్రేమ కలిగి ఉండమని చెప్పావు నాయన. అంత మాత్రమే కాదు, నీ రాజ్యమును నీ నీతిని వెదకమని చెప్పావు నాయన. ఈ 3 కార్యాలు చేయడానికి కృపను దయచేయండి. మాలో ఐక్యమత్యమును సమాధానాన్ని దయచేయండి. సండే స్కూల్ మినిస్ట్రీని దీవించండి నాయన. యూత్ మీటింగ్ ఈరోజు సాయంత్రం జరగబోతున్న యూత్ మీటింగ్ను కూడా నడిపించండి స్వామి. స్త్రీల సమాజ కూడికను దీవించండి. యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం రాజ్యము నీతిని బలం సమస్తమైనావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఆశీర్వాదం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునన్న యేసుక్రీస్తు కృప, నా జనులకు అద్భుతములను కనపరుతుందన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా నా తరమున సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన కార్యాలు అందరికి వందనాలు.